అందరికీ నమస్కారం. నేను మీ నేహ కొనెల. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవాళ రెసిపీ అయితే వడలన్నమాట. త్రిదాల్ వడ అనేసానంట నేను. 3 దాల్చాల వేసి చేస్తామన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ వడ ఎలా అనిపిస్తుందంటే అలసందల టేస్ట్ వస్తుందన్నమాట. అందుకు నాకు చాలా నచ్చింది. అండ్ దానికోసం పొట్టు మినపప్పు తీసుకున్నాను, పెసరపప్పు, పచ్చిశనగపప్పు నానబెట్టేసుకున్నాను. అలా నానిపోయిన దాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని పేస్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ పేస్ట్ చేసే ముందే కొంచెం పప్పులు ఏదైతే ఉందో మిక్స్ చేసింది కొంచెం తీసి పక్కన పెట్టుకొని మిగిలిందంతా పేస్ట్ చేసుకోవాలి. అండ్ దాంట్లో యాడ్ చేయడం కోసం ఇక్కడ అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర అన్నీ యాడ్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా చాప్ అయిపోయేలాగా ఈ చాపర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇది మా పిల్లలిద్దరు చేస్తారు. వాళ్ళకి భలే ఇష్టం, ఇట్లా చూసుకుంటూ చేస్తూ ఉంటారు. చాలా ఫైన్గా వస్తుందండి. మెయిన్గా రవ్వ దోశ, లేదు ఆనియన్ దోశ, పెసరట్టు, వడ ఇట్లాంటి వాటికి ఇంత ఫైన్గా ఉండే ఆనియన్స్ ఇవన్నీ బాగుంటుంది కదా, అందుకని ఇది యూజ్ చేశాను. అండ్ ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా, అదే పిండిలో ఇప్పుడు ఏదైతే మనం ఆనియన్స్ అవన్నీ చాప్ చేసుకున్నామో అవన్నీ యాడ్ చేసుకొని, మనం ఆల్రెడీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా కొన్ని పప్పులు, అవి వాటిని కూడా యాడ్ చేసుకొని కొంచెం అంటే ఆ పిండికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇలా మిక్స్ చేసుకుని దాన్ని చిన్న చిన్న వడల్లాగా లేదు బోండల్లాగా మనమైతే ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకున్నామనంటే మన రెసిపీ అనేది అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇంకా కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను నేను. యాక్చువల్గా ఇంకా వాటర్ యాడ్ చేయకుండా డ్రైగా చేసుకుంటే వడ షేప్ అనేది బాగా వస్తుంది. సరే ఇంక ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేశాను కాబట్టి నేను వదిలేసాను అనమాట. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. సేమ్ అలసంద వడ టేస్ట్లో ఉంటుంది. అండ్ దాని కాంబినేషన్గా చట్నీ ఆర్ పిక్కల్ ఏదన్నా మనం పెట్టుకొని తిన్నామంటే సైడ్లో ఇంకా చాలా అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది అండ్ టిఫిన్గా కూడా బాగుంటుంది. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.